నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో సీఎం జగన్ ను గద్దె దించాలని ఏకమైన కూటమి నేతలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. నాయకులు కలిసినంత త్వరగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలవలేకపోతున్నారు. కలిసినట్టుగా ప్రచారం చేయడానికి విముఖత ప్రదర్శిస్తున్నారు. ఇక దీంతో ఎన్నికల బరిలో నిలిచిన కూటమి అభ్యర్థులు అయోమయంలో పడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఖరారైన ప్రచారం మాత్రం నేతలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కలిసి ప్రచారం చేసినా క్షేత్రస్థాయిలో 3 పార్టీల కార్యకర్తలు మాత్రం కలిసి రావడం లేదు. టీడీపీ అభ్యర్థి ఉన్న చోట జనసేన క్యాండిడేట్ ఉన్న స్థానంలో టీడీపీ క్యాడర్ ప్రచారంలో పాల్గొనడం మొక్కుబడిగా సాగుతోంది. తెనాలిలో సీటు ఆశించి భంగపడిన టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా మొన్న నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ కు మద్దతుగా పవన్ కళ్యాణ్ నిర్వహించిన రోడ్ షోకు రాలేదు. నిన్న హిందూపురంలో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ ప్రచారానికి వెళితే అక్కడ జనసేన, బీజేపీ శ్రేణులెవరూ కలిసి రాలేదు. ద్వితీయ శ్రేణి నాయకుల వరకు కలిసి ప్రచారం చేస్తున్నా నిజమైన కార్యకర్తల్లో అత్యధిక శాతం కూటమి అభ్యర్థుల ప్రచారానికి కలిసి రావడం లేదు. ఏళ్ల తరబడి తమ గుర్తుకు ఓటేయమని అడిగిన నోటితో ఇప్పుడు కూటమిలో వేరే పార్టీ అభ్యర్థికి ఓటు వేయమని చెప్పడం తమ వల్ల కావట్లేదని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. జనసేన క్యాడర్ తమ అభ్యర్థికి పవన్ కళ్యాణ్ చెబితే ఓట్లు పడిపోతాయంటూ తలబిరుసు ప్రదర్శిస్తున్నారని టీడీపీ శ్రేణులు కంప్లైంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాటలు విని ప్రచారానికి కలిసి వెళితే తమను టీడీపీ కార్యకర్తలు చిన్నచూపు చూస్తున్నారని జనసేన క్యాడర్ అంటుంది. తణుకులో టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్న జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు వర్గీయులు టీడీపీ క్యాడర్ తో సాక్షాత్తు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఉమ్మడి సభలోనే కోట్లాటకు దిగారు. టీడీపీ, జనసేన అధ్యక్షులు, కీలక నాయకులు గతంలో ఒకరి పార్టీని ఉద్దేశించి ఒకరు అనుకున్న మాటలు మర్చిపోయారేమో గానీ క్షేత్రస్థాయిలో క్యాడర్ మాత్రం ఇంకా గుర్తుపెట్టుకుంది. జెండా కూలీలని తమని ఎద్దేవా చేసిన టీడీపీ కార్యకర్తలతో కలిసి అడుగు వెయ్యలేమని చాలా చోట్ల జనసేన శ్రేణులు అంటున్నాయి. ఇక ఓట్లు చీలిపోకూడదని చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. కానీ బాలకృష్ణ అన్నట్టు ఈ అలగజనంతో తమకేంటని టీడీపీలోని పెత్తందారు కులం నేతలు వ్యాఖ్యానిస్తున్నట్లు జనసేన అభ్యర్థులనున్న చోట ఆ పార్టీ నుంచి వస్తున్న ఫిర్యాదులు. ఇక కూటమిలో జూనియర్ పార్ట్నర్ అయిన బీజేపీ పరిస్థితి మాత్రం మరీ ఘోరం. టీడీపీ, జనసేన నుంచి నాయకులు వస్తున్నారు గానీ కార్యకర్తలు కనపడడం లేదు. టీడీపీకి, జనసేనకు అయితే సొంత క్యాడర్ వచ్చినా కాస్త జనం కనపడతారు. ఏపీలో బీజేపీకి ఏ ఊళ్ళోనూ పట్టుమని 10 మంది కార్యకర్తలు కనపడరు. అలాంటి పరిస్థితుల్లో టీడీపీ, జనసేన క్యాడర్ ప్రచారానికి రాకపోతే తమ పరిస్థితి ఏంటని బీజేపీ అభ్యర్థులు గొల్లుమంటున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థులున్న చోట చంద్రబాబు సభలకు గానీ ప్రచారానికి గానీ తమను పిలవడం లేదని, గౌరవం లేని చోటకు ఎలా వెళ్లాలని బీజేపీ కార్యకర్తలు ఆవేదనగా చెబుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, అనంతపురంలో జిల్లా రాప్తాడు చంద్రబాబు సభలకు బీజేపీ వారెవరికీ ఆహ్వానం లేకపోవడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.